హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఫ్రైడే, గంగమ్మ గుడిలో పూజ అయితే ఉంది, గంగా భవానీ గుడిలో. అందుకోసం అయితే రెడీ అవుతున్నాము. ఆఫ్టర్నూన్ అయితే రెడీ అవుతున్నాం మేము. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. పూజకైతే రెడ్ కలర్ డ్రెస్ కానీ శారీ కానీ కట్టుకోవాలి. నేనైతే ఒక 5 టైమ్స్ అయితే శారీస్ కట్టుకున్నాను. ఇది నాది 7th టైం. ఫస్ట్ టైం అయితే డ్రెస్ వేసుకున్నాను. ఇప్పుడు ఎందుకో శారీస్ ఏం కట్టుకోవాలనిపించలేదు, డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను. అందుకనే థర్స్డే రోజు అయితే వెళ్ళాను షాపింగ్కి. ఇంకా ఈ డ్రెస్ అయితే తీసుకొని వచ్చాను. ఈ డ్రెస్ అయితే వెళ్ళగానే నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ అయితే బాగుంది. దీనికి దుపట్టా వచ్చేసి కొంచెం లైట్ ఎల్లో కలర్లో అయితే ఉంది. దీనికి లైట్గా వర్క్ కూడా వచ్చింది. క్లాత్ అయితే చాలా బాగుంది. డ్రెస్ది 1800 అయితే చెప్పాడు. మేమైతే 1200కి అయితే అడిగి తీసుకున్నాము. ఇంకా రెడీ అయిపోయాము. ఇంకా బొట్టు పెట్టుకోవాలి బ్యాలెన్స్. అద్వి అప్పుడే లేచింది పాపం. మా అమ్మ ఎత్తుకొని తిప్పుతా ఉన్నింది. ఎండలు ఎక్కువ ఉండడంతో చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు ఇద్దరు పిల్లలు. ఫైనల్గా అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి 4 o'clock అలా అవుతుంది టైము. ఇంకా మేము రెడీ అయ్యేసరికి ఆ టైం పట్టేసింది అందరము. ఇంకైతే బయలుదేరుతున్నాము. ఫస్ట్ వచ్చేసి నన్ను మా నాన్న డ్రాప్ చేశాడు గుడి దగ్గర. తర్వాత అయితే మా వదిన్ని పాపనైతే తీసుకొని వచ్చాడు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి శివయ్య, పార్వతీమాత, ఇంకా నాగదేవతలు పుట్ట అయితే ఉంటుంది. ఇంకా గుళ్ళకి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము. ఇంకా దర్శనం ఇప్పుడే చేసుకుంటే, లేకపోతే మరి దర్శనం చేసుకుందామంటే చాలామంది అయితే ఉంటారు. ఇంకా మేమైతే వచ్చి కూర్చున్నాము. మామూలుగా అయితే 2:30 అని చెప్పేసి టోకన్ మీద ఉంటుంది. కానీ మేము 4కి వచ్చాము కదా, అప్పటికి కూడా ఏం స్టార్ట్ కాలేదు. ఇక్కడ పూజలో కూర్చోవాలంటే మనం ముందు టోకన్ అయితే తీసుకోవాలి. ఆ టోకన్ ఇదే. 200 పే చేసామంటే టోకన్ ఇస్తారు. 18 వచ్చేసి లక్ష కుంకుమార్చన, 19 చండీ హోమము, ఇంకా 20 వచ్చేసి బోనాల పండుగ. 3 days అయితే జరుగుతుంది. ఇంకా మేము 198, 199 వచ్చింది మాకు. ఇక్కడైతే కూర్చున్నాము. ఇంకా 4:30 కూడా అవుతుంది టైం. ఇప్పటికైతే పూజ ఏం స్టార్ట్ కాలేదు. ఇంకా అందరూ వచ్చేసి వాళ్ళ ప్లేస్లో అయితే కూర్చుంటా ఉన్నారు. మేమైతే ఒక 4 weeks ముందే తీసుకున్నాం టికెటు. ఇంకా చాలామంది అయితే అప్పటికప్పుడు కూడా తీసుకుంటారు, కానీ బ్యాక్ సైడ్ వస్తుంది. సడన్గా క్లైమేట్ అయితే చేంజ్ అయిందండి. ఒక్కసారిగా గాలి అయితే వచ్చింది పెద్దగా. వర్షం పడుతుందేమో అనుకున్నాము. వర్షం అయితే ఏం పడలేదు. కొంతసేపు అయితే చల్లబడిపోయింది వాతావరణం అంతా. మేమైతే నైట్ గోరింటాకు పెట్టుకున్నాము. ఇంకా మేమైతే గోరింటాకు కూడా వీడియో తీసుకున్నాము ఎలా పడిందనేసి. బాగా అయితే ఎర్రపడింది. ఉదయం అయితే బోకులు కడగడము అవి ఉంటాయి కదా, ఇంట్లో పనులు అవి చేయడం వల్ల అయితే కలర్ మొత్తం పోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి కలశం పెట్టుకునేదానికి విస్తరాకు లాగా ఉంటుంది కదా, అదైతే ఇస్తున్నారు. ఇంకా అది ఒక కుండ, మట్టిది కుండ ఉంటుంది కదా, అది కూడా ఇస్తారు. దాన్ని పసుపు కుంకుమ పూసి మంచిగా అయితే మామిడాకులు వేసి మనకి ఇస్తారు. ఇంకా అందరికైతే అలా ఇచ్చుకుంటా పోతారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారి విగ్రహం అయితే పెట్టుంటారు స్టార్ట్లో పెద్దది. ఇంక ఇక్కడ ఆ ప్లేట్ మొత్తం నీట్గా కడుక్కున్నాను. తర్వాత అయితే స్వస్తికి వేసుకున్నాను పసుపు కుంకుమతో. ఇంకా దాంట్లో అయితే కలశం పెట్టుకున్నాను. అక్కడ బ్యాగ్స్ తీసుకొస్తున్నారు కదా, వాటిలో అయితే పూజా సామాగ్రి అంతా ఉంటుంది. మనం ఏం తీసుకురావాల్సిన పని లేదు. ఇంటి నుంచి అన్నీ వాళ్ళే ఇస్తారు. 200 పే చేయడం వరకేను. ఇప్పుడైతే బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఏమేమి ఉంటాయో. దీంట్లో వచ్చేసి టెంకాయ ఉంటుంది కలశానికి. 2 ఊదిబత్తీలు అయితే ఇచ్చారు. హారతి ఇవ్వడానికి ప్రమిద ఇచ్చారు. అగ్గిపెట్టి కూడా ఇస్తారు. ఎవరికి వాళ్ళు సపరేట్ ఉంటుంది అగ్గిపెట్ట. ఇంకా కుంకుమ ప్యాకెట్ కూడా ఇస్తారు పెద్దది. దీంట్లో వచ్చేసి పసుపు ఉంటుంది. ఇంకా జాకెట్ పీస్ కూడా వచ్చింది. నాకు వచ్చింది వచ్చేసి రెడ్ కలర్ది. అందరికీ రెడ్డే వస్తుందని ఏం లేదు, అన్ని కలర్స్ ఉంటాయి. ఇంకా ఆకు వక్క కూడా ఇచ్చారు. దీంట్లోనే కర్పూరం కూడా ఇచ్చారు హారతి ఇవ్వడానికి. ఇంకా ఇదే పూజా సామాగ్రి. ఈసారి కంకణాలు అయితే మిస్ అయ్యాయి. ఎవ్రీ ఇయర్ అయితే కంకణాలు ఇచ్చేవారు, అవి కట్టుకుంటా ఉన్నాము పూజ అయిపోయిన తర్వాత. ఈసారి ఇవ్వలేదు. ఇంకా అంతా కూడా మేము రెడీ చేసుకుంటున్నాము ఇంకా కలశంలో పెట్టుకునేదానికి. ఇంక ఇప్పుడే మంత్రాలు కూడా స్టార్ట్ అయ్యాయి. తొందరగా కలశం అయితే సెట్ చేసేసుకోవాలి మొత్తము. అందరూ కూడా మీకు పూజా క్రియలు అందజేశారు. ఒకసారి చూసుకోవడం అందరూ కూడా కల్పక్షము, టెంకాయ, రవికబుడ్డ, అగరబత్తీలు, పసుపు కుంకుమ, తలపాకులు, మొక్కలు, విరిపులు, కంకణ భారాలు
కంకణ దారాలు రాలేదే. అలాగే వీపులు చూసుకోండి, అగ్గిపెట్ట దగ్గర పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా అగ్గిపెట్ట దగ్గర పెట్టుకోండి. అగరబత్తులు వెలిగించే జాగ్రత్తగా వెలిగించాలి. అగరబత్తులు కన్య వివాహం కానిటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగా ఆచరించాల్సినటువంటి పద్ధతి జడ విడపుసుకోకూడదు, జడ వేసుకోవాలి. జడ విడపుసుకొని చేయడము, జడ వేసుకోకూడదు శాస్త్రం చెప్తోంది. కానీ మన శుభకార్యాల వల్ల జడ విడపూసుకోవడం అనేది అంత మంగళం కాదు, స్త్రీలకు అంత సౌభాగ్యం కాదు. అందరూ గ్రహించాలి. ప్రతి ఒక్కరూ మనం చేసేటువంటి పూజా విధానాలు దేనికోసం చేస్తున్నాము అంటే మన యొక్క కోరిక నిమిత్తమై, మనకు మన యొక్క గృహంలో అన్ని మంగళం కలగాలని మనం చేస్తున్నాం. కానీ మనం అది చేయాలని చెప్తున్నాం. అందరూ కూడా ఓం శ్రీ గంగా భవాని దేవి నమః. గణపతి పూజ అయిపోయింది, అమ్మవారిని ఆవాహనం చేసుకున్నాము. ఇప్పుడైతే ఇంకా లలిత సహస్రనామం చదువుతూ ఉంటారు. మనం వచ్చేసి ఉంగరం వేళ్ళతో అయితే కుంకుమ వేస్తూ పూజ చేస్తూ ఉండాలి. ఇంకా వాళ్ళు ఎప్పుడైతే మంత్రాలు ఆపేస్తారో మనం అప్పుడైతే కుంకుమ పూజ ఆపేయచ్చు. ఇంకా మంత్రాలు చదివేంత వరకు అయితే ఇలానే కంటిన్యూగా వేస్తూ ఉండాలన్నమాట. ఎవ్రీ ఫ్రైడే వచ్చేసి గుడిలో ఈ విధంగానే పూజ చేసుకుంటారు కుంకుమ పూజ. కాకపోతే సంవత్సరానికి ఒకసారి అయితే జాతర జరుగుతుంది కదా, అలాంటి టైంలో అయితే ఇలా పూజ చేసుకుంటారు అందరు కూర్చొని. ఇప్పుడు వచ్చేసి ప్రసాదాలు కూడా వాళ్ళే ఇస్తారు అమ్మవారికి పెట్టేదానికి. ఆ కేసరి గుగ్గుళ్ళు వాళ్ళే ఇస్తారు ఎవ్రీ ఇయర్. ఇంకా అవి పెట్టేసి అమ్మవారికి చూపించేయడమే. ఇప్పుడు వాళ్ళంతా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం లేయాల్సిన పని లేదు, అన్నీ వాళ్ళే తెచ్చిస్తారు మనకి. ఇంకా అటు సైడ్ ఖాళీ ప్లేస్లోనే ప్రసాదాలన్నీ వండుతారు. ఇంకా రేపు వచ్చేసి భోజనాలు కూడా ఉంటాయి. మార్నింగ్ అయితే చండీ హోమం చేసి ఆఫ్టర్నూన్ వచ్చేసి భోజనాలు పెడతారు అందరికీ. ఇంకా అది రేపు వెళ్తే ఖచ్చితంగా అది కూడా వీడియో షూట్ చేస్తాను, చూడొచ్చు మీరు కూడా. ఇంకా అమ్మవారికి మనము పెట్టేదానికి 6 బ్యాంగిల్స్ వచ్చేసి ప్యాక్ చేసి దాంట్లో కొంచెం కలకండ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇస్తారు. సపరేట్ బియ్యం వేసుకొని ఇళ్లలో కూడా చేసుకునేటప్పుడు ఆ బియ్యంలో గ్లాస్ సపరేట్ ఉంచుకోవాలి. దేని పక్షంలో సైడ్ ఒక వైపు ఉంచుకోవాలి. ఆ తుమ్మల ఎప్పుడు పెట్టకూడదు అగరబత్తీలు. అగరవత్తులు వెలిగించిన తర్వాత అమ్మవారికి తిప్పిన తర్వాత అయితే మళ్ళీ వాళ్ళే తీసేసుకుంటున్నారు. ఇక్కడ పెట్టడం వల్ల ఎవరికైనా చీరలు కానీ డ్రెస్సులు కానీ తగులుకుంటాయని చెప్పేసి. ఇంకా టెంకాయ అయితే కొట్టేసాము, ఇంకా హారతి ఇస్తున్నాము. అందరూ ఒకేసారి అయితే హారతి చేస్తారు. ఇంకా పైకి అయితే లేచేసి పుష్పాలు అయితే చేతిలో పట్టుకొని ఒక 5 ప్రదక్షిణాలు చేసి మన మనసులో ఉన్న కోరిక అయితే కోరుకోవాలి. ఇంకా మళ్ళీ అక్కడే కూర్చొని మనము ఆ కుంకుమ అంతా తీసేసుకోవాలి, పూజ చేసిన కుంకుమ అంతా. ఇంకా పూజ చేసిన కుంకుమ, టెంకాయ, ఆకు వక్క, ప్రసాదాలు అవి ఉంటాయి కదా, అవి తీసేసుకోవాలి. కలశంలో ఉండే టెంకాయ తీసేసుకొని ఇంకా అక్కడే పెట్టేసాలి అవి. ఇంకైతే అందరూ వెళ్ళిపోయారు చాలామంది అయితే. ఇంకా లాస్ట్లో అయితే మా నాన్న కూడా వచ్చాడు, దర్శనం చేసుకొని కూర్చోన్నాడు, రాండి వెళ్దామనేసి. అద్దివి అయితే కొంతసేపు నిద్రపోయింది, అందుకొని కూర్చోన్నాము కొద్దిసేపు. ఇక్కడైతే మా అమ్మ అద్విని ఎత్తుకొని తిప్పుతూ ఉంది. ఈరోజు అయితే మా అమ్మ ప్రాణం తీసేసింది అద్వి. ఇంకా మేము ఇద్దరం పూజలో కూర్చోన్నాం కాబట్టి ఇంకా మా అమ్మ డ్యూటీగా చూసుకోవడము. ఇంకా ఈ అమ్మవారు అయితే మాకు శనివారం రోజు ఊరేగింపుకి అయితే వస్తారు. చాలామంది అయితే వెళ్ళిపోయారు ఇప్పటికే. గుళ్ళో అయితే చాలామంది కూడా ఉన్నారు దర్శనానికి. మేము వచ్చిన పాట అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా బయట నుంచి దండం పెట్టుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా రేపు ఎలాగో వస్తాం కాబట్టి. ఇంకా పూజ అంతా అయిపోయి లేసేలోపు అయితే 6:30 అలా అయిపోయింది.
ఇక్కడైతే మా వదిన పిలుస్తే అంది రాండి వెళ్దామనేసి. ఇక్కడే బోనాలు పెట్టి ఆటలు కోసుకుంటారు ఈ ప్లేస్లోనే. ఇంకా మా వదిన మా అన్న పిల్లలు అయితే బైక్లో వెళ్ళిపోయారు. నేను మా నాన్న మా అమ్మ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. చాలామంది అయితే నడుచుకుంటానే వెళ్ళిపోతున్నారు. మాకు దగ్గరలోనే ఉంటుంది గుడి, నడుచుకుంటానే వెళ్ళిపోవచ్చు. వీళ్ళిద్దరు వచ్చేసి నా ఫ్రెండ్స్ అనమాట, భవానీ, లక్ష్మీ ప్రసన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.